జగన్ ఇంటి ముందు పోలీస్ అవుట్ పోస్ట్ అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ పై బదిలీ వేటు వేశారు. హేమంత్ ను ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేయడంపై ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఓ మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేశారని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో 2 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర బయట అవుట్ పోస్ట్ అనేది సెక్యూరిటీ పర్పస్ తో పాటు ఎవరైనా విజిటర్స్ ఉంటే లోపల అక్కడ ఒక షెడ్ లా ఏర్పాటు చేశారు. అయితే దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఆ కట్టడాల్ని కూల్చివేసింది. దానికోసం రీజన్ ఏంటి, జిహెచ్ఎంసీ అధికారులు తెలిపిన రీజన్ ఏంటంటే భద్రత కోసంతో పాటు ఈ అనధికార నిర్మాణాలు ఏవైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ఏరియాలో ఉన్నాయో కూల్చివేయబోతున్నామనే సంకేతం ఇవ్వడానికి ఈ చేశారని. అయితే యాక్చువల్ గా కూడా రియాలిటీలో కూడా చూసుకుంటే లోటస్ పాండ్ ఏదైతే ఉందో దానికి బయట రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది, ట్రాఫిక్ కూడా స్తంభించిపోతుంది అన్న ఉద్దేశంతోనే కూడా అది కూల్చివేశామని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించినప్పటికీ అయితే పబ్లిక్ నుండి కూడా మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నామని కూడా అధికారులు చెప్పినప్పటికీ అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉన్న పళంగా అక్కడ కూల్చివేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దానికి అధికారులు చెప్పే వర్షన్ ఏంటంటే ట్రాఫిక్ ని సులభతరం చేసే చర్యగా దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న ఆ అవుట్ పోస్టులని కూడా తొలగించేశామని, దీంతో ట్రాఫిక్ కి క్లియరెన్స్ వస్తుందని కూడా దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలిపారు. అయితే అకస్మాత్తుగా జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ పై బదిలీ వేటు పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కూడా బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఐఏఎస్ చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చివేత చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే ముందస్తుగా కూడా పై అధికారులకి చెప్పాలి, చెప్పకుండా ఎలా చేస్తారని కూడా సదరు అధికారిపై జిహెచ్ఎంసీ మేయర్ ఆమ్రపాలి ఐఏఎస్ సీరియస్ అయ్యారని కూడా తెలుస్తోంది. ఒక మంత్రి ఆదేశాలతో జిహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దాంతో పాటు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ఐఏఎస్ ని కూడా జిఏడికి రిపోర్ట్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేశాక 2 రోజుల నిడిపితోనే ఈ సంఘటన జరగడము, దీనికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రి ఆదేశాలతో చేయటం ఏంటనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఇది నిజంగా కూడా మంత్రి చెప్తే చేశారా, లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అది రోడ్డును ఆక్యుపై చేసి ఆ సెక్యూరిటీ పోస్ట్ ఏదైతే ఆ షెడ్ ఏదైతే ఉందో అది ప్రజల కోసమే కూల్చారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే షార్ట్ స్పాన్ 2 days లోనే అక్కడ ఓట్స్ వేరేదని అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరగడం కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నాయి. అయితే దీనికి సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ కూడా నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు పోస్టులు కూడా చేస్తున్నారు సెటరికల్ గా. ప్రజాధనంతో నాడేపల్లి ఇల్లు క్యాంప్ ఆఫీస్ కు సౌకర్యాలు నిర్మించుకున్నారు, తమ అధికారంలో చేతిలో ఉందని చెప్పేసి గతంలో ప్రజాధనంతో రోడ్డు నిర్మించి ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన మాజీ సీఎం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఖజానాతో ఫర్నిచర్ కొనుగోలు చేశారని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విపరీతంగా కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. క్యాంప్ ఆఫీస్ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? ప్రహరీ గోడపై కోట్ల ఖర్చుతో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ని ఎలా ఏర్పాటు చేశారని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. కానీ ఈ వివాదం ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు తమ పనిలో భాగంగా ఈ చర్యకి ఉపక్రమిస్తే బాగుండేది. కానీ ఇప్పుడు చర్చ అంటే ఏంటంటే
ఒక మంత్రి ఆదేశాలతో జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం ఏంటి, ఆ మంత్రి ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెహానా. యా శ్రీచరణ్, దీనిపై జోనల్ కమిషనర్ హేమంత్ ఏమైనా మాట్లాడారా? ఆయన రియాక్షన్ ఏంటి? బేసిక్ గా ప్రస్తుతానికైతే ఐఏఎస్ హేమంత్ పై ఇది ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్టేట్మెంట్ అయితే మీడియా ముఖంగా కానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకంటే హైరార్కీలో కేటగిరీలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇమీడియట్ బాస్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి ఐఏఎస్ కి కూడా ఏదైనా ఉంటే చెప్పాలి. ఆమె పర్మిషన్ తీసుకునే అధికారికంగా కూడా ఏమైనా అధికారిక ప్రకటన కూడా చేయవలసి ఉంటుంది. సో ముందస్తుగా కూడా ఆమె డైరెక్ట్ ఇప్పుడు బదిలీ చేసి ఇమీడియట్ గా జిఏడీలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించారు. మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఎలాంటి ఒకవేళ ఆయనకి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ ఇస్తారా లేకపోతే కొన్ని రోజులు హోల్డ్ లో పెడతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు రెహానా. ఓకే రైట్ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.